హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏందంటే, మీకు తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏందంటే యూట్యూబ్ మానిటైజేషన్. ఇది కొత్త అప్డేట్ వచ్చింది ఇది. ఏఐ వీడియోస్‌కి, ఇంక్లూడ్ కంటెంట్‌కి వీడియోస్‌కి మానిటైజేషన్ స్టాప్ చేస్తుందని చెప్పి కొత్తగా వచ్చింది అప్డేట్ ఇది. ఇది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి ఈ వీడియోలో. ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచెల్లి మీరు ఎండింగ్ వరకు చూడండి. చూస్తే మీకు ఈ వీడియో మొత్తం అంతా మీకు అర్థమైపోతది. దీంట్లో యూట్యూబ్ మానిటైజేషన్ గురించి ఇంక్లూడ్ వీడియోలకు ఇస్తది. ఉన్న వీడియోలకి స్టాప్ చేస్తుంది. కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది. ఇది ఇంకా ప్రొసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీని నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది యూట్యూబ్ పాలిసీ దాంట్లో. స్లైడ్ రీల్స్ అంటే పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి కొటేషన్స్ డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళే తీసుకొని వచ్చి మన ఛానల్లో పెడతా ఉంటారు, అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ వాటికైతే యూట్యూబ్ మానిటైజేషన్ అయితే ఇవ్వనని చెప్పేసింది. ఇంకా ఏదంటే మంకీ అంటే ఇప్పుడు ఏఐ వీడియోస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ అంటే చేసి దాన్ని వ్లాగ్ చేస్తుంటూ ఇట్లా కుకింగ్ చేస్తుంటూ దానికి ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి ఓన్లీ అప్లోడ్ చేస్తూ ఉంటే అప్లోడ్ వీడియోస్కి మానిటైజేషన్ ఇవ్వనని అయితే చెప్పేసింది. కాటన్ వీడియోస్ అంటారంటే మీరు ఏమన్నా కాటన్ వీడియోస్ రెడీ చేసి దానికి వాయిస్ ఓవర్ మీరు ఇవ్వకుండా ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేసి మీ వాయిస్ ఓవర్ మీ ప్రమేయం లేకుండా ఏదన్నా ఓన్లీ ఎట్లా అంటే హ్యూమన్ టచ్ లేకుండా మీరు ఓన్లీ అప్లోడ్ చేసిండ్రనుకో అట్లాంటి వాటికి కూడా మానిటైజేషన్ అయితే ఇవ్వమని చెప్పేసింది. క్లియర్ కట్గా చెప్పేసింది. దీంట్లో ఎటువంటి అయితే మార్పు అయితే లేదు. మీకు ప్రతి వీడియోలో మీకు చెప్పిన మీ ఓన్ కంటెంట్ చేయండి, మీరు ఓన్ కంటెంట్ చేయండి అని చెప్పింది దీనికోసమే. యూట్యూబ్ పాలసీ దాంట్లో ఇవి కొత్త రూల్స్. ఇంకా ఇది యూట్యూబ్ పాలసీ ఇప్పుడు ఏ వీడియోస్ అని చెప్పి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. మీరు నెట్లో కొడితే కూడా వస్తుంది. ఇది పెద్ద చాలా డెవలప్ అయిపోతుంది దీని ద్వారా. ఎందుకంటే చాలా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను ఏఐ గురించి. ఈ ఏఐ వీడియోస్కి మానిటైజేషన్ ఎందుకు ఇవ్వదని చెప్తుంటే, హ్యూమన్ అంటే మనిషి కష్టపడకుండా మీరు డైరెక్ట్ వీడియోస్ రెడీ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే దానికైతే మానిటైజేషన్ అయితే ఇవ్వము అని అయితే చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. కుకింగ్స్ ఇంకా వ్లాగ్స్ నేను మొన్న రీసెంట్గా కూడా ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే వ్లాగ్స్ అంటే మంకీ వ్లాగ్స్ ఆటోమేటిక్ అదే మాట్లాడుతుంది. అదే బైక్ మీద వెళ్ళినట్లు ఇట్లా వ్లాగ్స్లో ఉంటుంది కదా, ట్రావెల్ చేసినట్టు. మంకీ వ్లాగ్స్ వీడియోస్ అంటే వ్లాగ్స్కి అర్థం ఏంటంటారు అంటే మనిషి చేయాలి. మనిషి చేస్తే దానికి వాయిస్ ఓవర్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, మంచి సొసైటీలో జనరేషన్ బట్టి దాన్ని ఎట్లా జనరేట్ అవుతుందని చెప్పి తెలుసుకోనికి దాని వ్లాగ్స్ అని చెప్పి దినచర్య అని చెప్తారు. కానీ ఎట్లా అంటే వ్లాగ్స్కున్న అర్థాన్ని తీసేసి డైరెక్ట్ ఏఐ వీడియోస్ రెడీ చేస్తుండ్రు. ఓన్లీ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. ఏఐకి స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది, వీడియో జనరేట్ చేస్తుంది, వాయిస్ జనరేట్ చేసి మీకు ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తుంది. మీకు ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వీడియోకు అప్లోడ్ వీడియోస్ అనేది మానిటైజేషన్ అనేది ఇవ్వదు వీడియో. మనం అక్కడ హ్యూమన్ టచ్ లేదు. అక్కడ హ్యూమన్ టచ్ అనేది లేదు. హ్యూమన్ టచ్ అంటే మనిషి అక్కడ క్రియేట్ ఇక్కడ ఏం చేయలేడు. ఓన్లీ స్క్రిప్ట్ ఇచ్చిండు, వీడియో జనరేట్ అయింది, అప్లోడ్ చేసిండు. అప్లోడ్ దానికి ఇవన్నీ మనీ అనేది ఇవన్నీకే మానిటైజేషన్ అనేది యూట్యూబ్ అనేది ఇవ్వదు. మీరు కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసి దానికి మాత్రమే మానిటైజేషన్ మాత్రం ఇస్తుంది. మీరు ఓన్గా ఫేస్ చూపించి ఓన్గా వాయిస్ ఇచ్చి మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. కంటెంట్ క్రియేట్ చేసి ఖచ్చితంగా పెట్టండి, మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ ఛానల్ అవుతుంది. ఇప్పుడు టోటల్ ఛానల్ వాళ్ళు మొత్తం పరిశాన్లో ఉన్నారు. ఎందుకు పరిశాన్లో ఉన్నారు అంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చిన మీరు ఈ మధ్యలో వేరే వీడియోలు అప్లోడ్ చేస్తే మీకే ప్రమాదం, మీ ఛానల్కు ప్రమాదం అని చెప్పుకుంటూ వచ్చిన. ఏం చేస్తారంటే ఒకటే వీడియో కదా ఆశపడతారు, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ ఇదైపోతారు, మొత్తం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని చెప్పి ఆశతో చేస్తారు. కానీ అదొక్క వీడియో, అది కూడా యూట్యూబ్ ముందు చాలా చిన్నది. యూట్యూబ్ అంటే అంత పెద్ద సముద్రం. ఇది సముద్రంలో ఈదాలంటే నీకంటూ ఒక చిన్న స్థలం అనేది క్రియేట్ చేసుకోవాలి. స్థలం అంటే ఏంది, నీ ఓన్గా క్రియేటివిటీ అనేది మీకు అక్కడ ఓన్ చేసి మీరు కనిపిస్తేనే మీకు మంచి ఇది అనేది క్రియేట్ అవుతుంది.
మీకు ఇంత మంచి విషయాలు ఇంకా ఎవ్వరు ఏ క్రియేటర్ చెప్పరు. ఎందుకంటే ప్రతి దానికి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పరు. కానీ మన ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. ప్రతిదీ ఓన్‌గా తెలుసుకోవాలి క్రియేటర్‌ను. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్రియేటివిటీ నేను నేను తెలుసుకున్న రూల్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటే నాకు లాభం లే. మీలాంటోళ్ళకి సజెషన్ చేస్తే మాకు గూడా కొంచెం మంచిగుంటదని చెప్పి మా ఛానెల్ ఉద్దేశ్యం. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏడున్నా గూడా మీకు సబ్స్క్రిప్షన్ రూపంలో వస్తే మీకు ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. మళ్ళీ ఇటువంటి వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మేముంటాం.